మంగళం మహేష్ బాబు. మహేష్ ఇక్కడే ఉన్నావా? దయచేసి స్టేజ్ దూకొచ్చేసి. మహేష్ ఇతను ఒక అద్భుతమైనటువంటి డాన్సర్ అని అనుకుంటూ ఉంటాడు. ఒకసారి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏమైనా చేస్తాడేమో అడుగుదాం. మహేష్, మాస్కులు పెట్టుకున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా? సరదాగా ఒక సంవత్సరం చేశానండి షూటింగ్లో. దీనివల్ల మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారి వల్ల ఒక ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రీ రిలీజ్ చేశారంటే రిలీజ్ అయిన తర్వాత పక్క విజయ్ దేవర అంటే దేవరకొండ విజయ్లో విజయం ఉంది. పక్క ఇది చాలా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. చెప్పండి, మీరు చెప్పండి. మొన్ననే తిరుమల కొండకి వెళ్ళేసి వచ్చినటువంటి దేవరకొండ, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కూడా మాట్లాడేశాను. అవును, సినిమాలో ఏంటి క్యారెక్టర్ మహేష్? క్యారెక్టర్ చెప్తే నెక్స్ట్ సినిమా పెట్టుకోరేమని భయం వేస్తుంది. అంటే సస్పెన్స్ ని రివీల్ చేసే క్యారెక్టర్ అలాంటివి ఏమీ లేవులండి. ఓకే ఓకే, చెప్పండి అక్క. సో భాగ్యశ్రీ బోర్సే గారి గురించి ఏమనుకుంటున్నావో చెప్పు. మనం అంటే చాలా అభిమానం ఆవిడకి అని చెప్పారా? నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను, ఇంకా ఎలాగో దొరికింది కదా స్టేజ్ అని చెప్పి. నెక్స్ట్ సత్యదేవన్ గురించి చెప్పాలి. నాకు చాలా ఇష్టమైన యాక్టర్. నాకైతే ఆయన ఎనర్జీ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాళ్ళిద్దరు ఏంటి బ్రోమాన్స్ అంటారా, బ్రదర్స్, ఇద్దరే అదరగొట్టేశారు. సత్యదేవ్ అన్న లవ్ యూ. నా తమ్ముడు కసిరెడ్డి కూడా రామ్ లక్ష్మణ్లా ఉంటాం ఇద్దరం. కానీ ఒకడికి షూటింగ్ వస్తే ఇంకొకడు అన్నంతను ఏదో ఉన్నంతలో ఆడు కూడా రాలేదు. ఆడు చాలా మంచి గెటర్ చేస్తాడు. మన కోడేటర్ వచ్చాడు కసిరెడ్డి. అక్కడ కూర్చోకు, వచ్చాయి కసిరెడ్డి, ఇలా వచ్చాయి. కసిరెడ్డిని మనం ఆ సినిమాలో కూడా చూసాము. అదేంటో కొన్ని ఫేసెస్ మనకి చూడగానే నవ్వొచ్చేస్తుంది. అలాంటి ఒక ఫేస్, నీ ఫేస్ చూస్తే ఏడుపు వస్తుందా? రంగస్థలంలో లేదు, అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. బట్ ఇవాళ అయితే బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ కసిరెడ్డి. యా, ఎవరికైనా సరే యాక్టింగ్ లో కసి ఉండాలి అంటారు. కానీ తల్లిదండ్రులు ముందు చూపుతో ఇతని పేరే కసిరెడ్డి అని పెట్టారు. కసిరెడ్డి, అదేంటి నువ్వు రాగానే మైక్ ఇన్ని శబ్దాలు పలుకుతుంది? ఆడు అలా టైమింగ్ చూసుకుని వస్తాడు పైకి స్టేజ్ మీదకి. ఓకే, ఎస్ కసిరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. నువ్వు ఏది ఇస్తావు కదా అవుట్పుట్, ట్విట్టర్లో ఎక్కువ ఇస్తావు కదా, ఎక్కడికి మరి ఇస్తావు కదా. టెన్షన్ వస్తుందంట. క్యారెక్టర్ అదరగొట్టేసాడు ఈ సినిమాలో. ఓకే, అక్క నువ్వు వచ్చి ల్యాగ్ అవుతున్నప్పుడల్లా నువ్వు ఎనర్జీ పెంచాలి, నువ్వు సైడ్కి వెళ్ళిపోతావు. ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పండి. రాని ఉండాలండి. అమ్మయ్యా, మనకి అక్కడ కూడా స్పీకర్స్ పనిచేస్తున్నాయని అర్థమైంది. నువ్వు చెప్పిన దానికి కాకుండా ఇంకెవరితో క్లోజప్ పడినట్టుంది స్క్రీన్ మీద, దానికి నవ్వారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. రెమ్యునరేషన్ పెంచేద్దాం అనుకున్నాను, సారీ. చెప్పండి మిస్టర్ కసిరెడ్డి గారు, ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ప్రజలు ఉండాలి పాలించడానికి, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి. అంటే మీ దగ్గర ఏమి ఉండక్కర్లేదా? వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, వెరీ గుడ్. మీకు అవునండి, రాజీవ్ గారు సుమా గారులా నాకు మా ఆవిడ అంతే. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి విజయ్ దేవరకొండకి, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి ఎలాంటి చేంజ్ ఓవర్ మనం చూడబోతున్నాము? పంపించు అని అది కొంచెం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, చిన్న చిన్న బ్రీత్లు వేస్తూ ఉంటాడు. మీరు అది ఆర్ఆర్లు వేసుకోవాలి అక్కడ. జస్ట్ ఇది ట్రైలర్ అంతే అక్క, ఇప్పుడు దాకా జస్ట్ ఇది ట్రైలర్ అని అదే చెప్తున్నా. బట్ థియేటర్లో అరిసి అరిసి వాయిస్లు పోతాయి. వీలైతే ముందే రికార్డ్ చేసుకుని ఒక సౌండ్ బాక్స్ పట్టుకెళ్ళండి. దద్దరెళ్ళిపో థియేటర్. విజువల్గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ విజయ్ గారు ఆ రేంజ్లో కనపడతారు ఈ సినిమాలో. ఓకే కసిరెడ్డి,
మంచి కసి మీద ఉన్నారు. ఈవెన్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ కోసం అర్జున్ రెడ్డిలో ఎలాంటి ఇంటెన్సిటీని అయితే చూశారో మళ్ళీ అలాంటిది ఇందులో కనిపించబోతుంది అని మొన్ననే వంశీ గారు చెప్పారు. సో వెయిటింగ్ ఫర్ జూలై 31st. మామూలుగా ఉండదు అక్క. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కసిరెడ్డి గారు. థ్యాంక్ యూ. బయలుదేరమంటారా? ఓకే ఓకే. ఏంటి నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావా? మాట్లాడు. లేదక్క, అదే నీకే థ్యాంక్స్ చెప్దామని రాగానే పిలిచినందుకు. మాట్లాడండి. మీరు పిలిచే టైం కాదు, జస్ట్ ఇంకా రాలేదు కదా, ల్యాక్ చేద్దామని అంతే. ఓకే, అయిపోయిందా మాట్లాడడం? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్టర్ మహేష్. ఈ మైకులు రెండు అక్కడ చెప్పేసాను. మీరు దీనికే వాడతారు నన్ను ప్రతిసారి. అలాగే ప్రొడక్ట్